బీజేపీ బీఆర్ఎస్లకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మైనారిటీలను ఇప్పుడు కొత్తగా బీసీల్లో చేర్చలేదని, ఎప్పటినుంచో బీసీల్లో ఉన్నారని అన్నారు. బండి సంజయ్కు దమ్ముంటే కేంద్రంతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టించాలని డిమాండ్ చేశారు. స్వాగతించేటువంటి కనీస జ్ఞానం లేకుండా దీన్ని విమర్శల పరం చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్థితిది. దేశంలో భారతీయ జనతా పార్టీ కులగణను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసి కులగణనకు సంబంధించి చేయొద్దనే మాటలు ఉన్నటువంటి వీళ్ళు ఇలా ఇక్కడ మాట్లాడే హక్కు లేదనే మాట మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ కుల సర్వేకు సంబంధించి శాసనసభలో బహిష్కరించారు. నేను చెప్తా ఉన్నా ఇలా బలహీన వర్గాల శాఖ మంత్రిగా సరే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ అంశం చర్చకు తీస్తూ ఉన్నాం. మైనార్టీలు బీసీలా ఇవాళ కొత్తగా మార్చింది ఏమి లేదు. గ్రామీణ ప్రాంతాల రాజకీయ వాతావరణం తెలిసిన అందరికీ కొన్ని దూదేకుల కొన్ని కులాలు కులవృత్తులు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా గతం నుంచి ఉన్నారు. ఇది కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చినాక మార్చింది ఏం లేదు. దానికి సంబంధించి వారు ఏదైనా చట్టపరంగా న్యాయపరంగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు, దానికి సంబంధించి వారు ఏదైనా వ్యవహారం చేసుకోవచ్చు. కానీ బలహీన వర్గాల బిడ్డగా సోదరుడిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చేతనైతే కేంద్ర రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీని ఒప్పించి దేశవ్యాప్తంగా కుల సర్వే ప్రయత్నం చేయండి. లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియను ఏమైనా సూచన చేయాల్సుకున్న సూచన చేయండి. కానీ నడిచేటువంటి కాళ్ళల్లో అడ్డం పెట్టినట్టుగా